8.5 acres ఒక పెద్ద మామిడి తోట అండ్ పెద్ద పెద్ద చెట్లు ఉన్న ఒక సూపర్ తోట అండ్ నేషనల్ హైవే నెంబర్ 167 కి ఆనుకొని ఉన్న ఒక పెద్ద తోటకి ఇప్పుడు మనము వచ్చాం. ఇది జడ్చర్ల నుంచి వస్తున్న రోడ్ ఇది. ఆ తర్వాత మనకి ఇటు సైడు కల్వకుర్తికి వెళ్తుంది అనమాట. అండ్ ఆ ఎదురు కనిపించే ఇదంతా కూడా విలేజ్, అది రాణిపేట అని చెప్పి విలేజ్. సో ఇప్పుడు నేను ఈ కాంపౌండ్ వాల్ చూస్తున్నా కదా, ఇది అవుట్ సైడ్ అంటే మనకి ఈ మెయిన్ రోడ్ ఏదైతే హైవే ఉందో నేషనల్ హైవే 167, ఇక్కడ నుంచి సెట్ బ్యాక్, కంప్లీట్ సెట్ బ్యాక్ ఉంది. అంటే రేపు పొద్దున ఇది హైవే 6 వే హైవే అయినా కూడా సరిపోయేంత పెద్ద సెట్ బ్యాక్ ఉంది. ఆ కార్నర్లో ఎడ్జ్ అనమాట అది. అండ్ ఇటు సైడు సేమ్ ఇప్పుడు మన కార్ పెట్టిన దానికి అవతల కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. అక్కడ దాకా మనకి రోడ్ ఫేసింగ్ వస్తుంది అనమాట. సో దీని డైమెన్షన్స్ ఇవన్నీ కూడా మీరు నాకు ఒకసారి కాల్ చేస్తే లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు పంపిస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ రూట్లో వచ్చినప్పుడు ఇక్కడ సీడ్ ఫ్యాక్టరీస్ కూడా కొన్ని కనిపించినాయి. ఈ రూట్లో జడ్చర్ల నుంచి వచ్చాను నేను. ఆ సీడ్ ఫ్యాక్టరీసే కాకుండా చాలా వెంచర్స్ ఉన్నాయి. అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ విల్లాస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. డిటిసిపి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ లాస్ట్లో కనిపించేది అంటే కొబ్బరి చెట్లు ఎండ్ దాకా మనకి ఇది రోడ్ ఫేసింగ్ వస్తుంది అన్నమాట. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి రాణిపేట్ అని చెప్పి ఒక విలేజ్కి దగ్గరలో ఉన్నాము. అండ్ ఈ విలేజ్ ఏంటంటే మనకి జడ్చర్ల హైవే నుంచి ఏదైతే శ్రీశైలం తర్వాత మళ్ళీ టువర్డ్స్ విజయవాడ హైవే, ఇట్లా హైవేస్ అన్నీ కలుపుకొని పోయే ఒక 167 హైవే నెంబర్ ఇది. సో ఈ హైవేకి ఆనుకొని ఉన్న ఒక పెద్ద వెంచర్ అనమాట. ఇది వెంచర్ కాదు, ఇది ఒక పెద్ద తోట. ఇది 8.5 ఎకరాల తోట ఇది. ఈ తోటలో మనకి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ అంతా కూడా ఈ పెద్ద పెద్ద మామిడి చెట్లు, మామిడి తోటలే ఉన్నాయి. అండ్ దీంట్లో ఈ మామిడి తోటలతో పాటు ఒక 3 బోర్లు కూడా ఉన్నాయి ఇక్కడ, రన్నింగ్లో ఉన్న బోర్లే. అండ్ ఆల్సో ఒక వాచ్మెన్ రూమ్ ఉందన్నమాట. సో అది వాచ్మెన్ రూము. ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 8 ఎకరాలు చాలా ప్రాపర్ షేప్లో ఉంటాయి. అంటే రోడ్డుకి ఇట్లా ఫేసింగ్ ఉంటుంది. అండ్ రోడ్డు ఫేసింగ్ అంతా కూడా ప్రాపర్ కాంపౌండ్ వాల్ కట్టారు. ఇదంతా కూడా ప్రాపర్ కాంపౌండ్ వాల్. అండ్ ఎడ్జెస్ అంతా కూడా కొబ్బరి తోటలు వేసారనమాట. అంతా ఆల్మోస్ట్ మళ్ళీ అటు సైడ్ నుంచి లోపల దాకా కొబ్బరి తోటలు వేశారు. అండ్ ఇటు సైడు మళ్ళీ స్ట్రైట్ ఉంటుంది అనమాట. రోడ్డు పై నుంచి ఎట్లయితే ఇట్లా స్ట్రైట్గా ఉంటుందో మళ్ళీ అట్లనే లోపలికి కూడా స్ట్రైట్గా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఒకసారి మెల్లగా మాట్లాడుకుంటూ అటు సైడ్ ఎడ్జ్ దాకా వెళ్దాము. సో దట్ ఏమవుతుందంటే ఎంత దూరము ఇది ఉంది అండ్ ఆల్సో ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి మనం ఉన్న లొకేషన్ నుంచి సిటీకి చూసుకుంటే ఒకసారి అంటే ఫస్ట్ జడ్చర్ల చెప్తాను. జడ్చర్ల మనం ఉన్న లొకేషన్ నుంచి కరెక్ట్గా హైవే బెంగళూరు హైవే 15 కిలోమీటర్స్లో ఉంది ప్రజెంట్ లొకేషన్ నుంచి. అండ్ ఆల్సో ఔటర్ రింగ్ రోడ్ అంటే మన శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 77 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అండ్ ఎయిర్పోర్ట్ కూడా అరౌండ్ 80 చేంజ్ అట్లా చూపిస్తుంది, 84 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది ఎయిర్పోర్టు. తర్వాత ఈ శ్రీశైలం హైవే వచ్చేసి ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఉంది. సో ఇదంతా కూడా డ్రిప్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో డ్రిప్ సిస్టమ్ ఉంది దీనికి. ఎందుకంటే చెట్లను చూస్తే అర్థమవుతుంది, చాలా పెద్ద పెద్ద చెట్లు అండ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్న చెట్లు అనమాట. అంటే ఏదో అట్లా వదిలేసిన చెట్లు కాదు, అంటే ఒక తోటకి కావాల్సినట్లుగా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు 8.5 ఎకరాలని కూడా. ఇప్పటికీ నేను అంత దూరం నుంచి మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాను, నాట్ ఈవెన్ 50% కూడా రాలేదు. అండ్ ఇప్పుడు మనము ఫిబ్రవరి 20లో ఉన్నాము. అండ్ ఇప్పటికే లైట్గా కాయలు అవన్నీ వచ్చేసినాయి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఈ తోటలో ఉన్న ఈ కాయలు ఏంటి అంటే ఈ ఫ్రూట్ ఏం ఫ్రూట్ ఇది, తర్వాత ఏమన్నా వెరైటీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఎవ్రీ టైం చెప్పినట్లుగానే నేను
నా ప్రాపర్టీస్ అన్నీ కూడా అంటే వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రమే చేస్తాను. ఏదైతే వీడియోస్ చేస్తానో వీడియో చేసే ముందే ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాపర్టీస్ అన్నీ నేను మన ఛానల్లో డిస్ప్లే చేస్తాను. సో నేను ఇప్పుడు మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ చాలా దూరం వచ్చేసాను. ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళాల్సింది. అంటే 8.5 acres కాబట్టి పెద్దగానే ఉంటుంది ఆఫ్ కోర్స్. అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని ఉన్నాయో కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లొకేషన్ కానీ లేదంటే దీనికి సంబంధించిన ప్రైజింగ్ కానీ ఇవి ఏమన్నా కావాలన్నా కూడా మీరు నాకు ఈ నెంబర్కి వాట్సాప్లో చేస్తే నేను రిప్లై ఇస్తాను. లేదంటే ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఓన్లీ ఇటువంటి వీడియోస్ తీసినప్పుడు. అండ్ సిటీ నుంచి చాలా దూరం వచ్చాను. అంటే కూకట్పల్లి నుంచి మోర్ దెన్ 100 kilometers వచ్చాను నేను ఇప్పుడు. కాబట్టి ఈ ట్రావెలింగ్లో సమ్టైమ్స్ నేను వీడియోస్ అవి కాల్స్ అవి పిక్ చేసుకోవడానికి కుదరదు కాబట్టి సమ్టైమ్స్ కాల్స్ పిక్ చేసుకోను. సో ఎవరికైనా మంచి మామిడి తోట ఇంట్రెస్ట్ ఉంది, మామిడి తోట కావాలి అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నేను ఏదైతే జడ్చర్ల హైవే నుంచి వచ్చానో, బెంగళూరు హైవే నుంచి, ఈ హైవేలో ఉన్న ఈ రోడ్ అంతా కూడా కంటిన్యూషన్గా మనకి పెద్ద పెద్ద వెంచర్సే ఉన్నాయన్నమాట. తర్వాత మనము ఇంకా చాలా కొంతే వచ్చాము. ఇప్పుడు మధ్యలో ఇట్లా గ్యాప్ లాగుండి ఇక్కడ ఏంటంటే వాటర్ స్టోరేజ్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక పాండ్ కూడా ఉంది. ఒక వాటర్ పాండ్ ఉంది ఇక్కడ. అండ్ ఈ వాటర్ పాండ్ దాటిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో ఇక్కడ చెట్లు ఉన్నాయి. సో దానికి దీనికి కొద్దిగా ఏజ్ డిఫరెన్స్ ఉంది. అంటే మనకి స్టార్టింగ్లో ఉన్న చెట్లన్నీ కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత చూస్తే ఈ చెట్లన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఐ థింక్ ఇది కొంత హైబ్రిడ్ కూడా అయి ఉండొచ్చు అనుకుంటా. ఎందుకంటే అప్పుడే చిన్న చెట్టుకే అక్కడ కంటే కూడా ఎక్కువ కాయలు, ఎక్కువ చెట్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ లోపల ఇటువంటి చెట్ల మధ్యలోంచి మొత్తం మామిడి పళ్ళ మధ్యలోంచి వెళ్తుంటే అసలు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిస్క్రిప్షన్లో దీని ఏజ్ కూడా రాస్తాను. దానికి స్టార్టింగ్లో ఉన్న ఒక 4 acres అట్లా ఉంది. అండ్ ఎండింగ్లో ఇంకొక 4 acres ఉంది. సో ఆ 4 acresకి ఈ 4 acresకి ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉందో కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇక్కడ కంటిన్యూషన్గా పని వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ రెడ్ సాయిల్ని చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఏదో ఒక పని చేస్తూ ఉంటారని. ఇదంతా మనకి సిస్టమ్ అన్నమాట. మనకంటే దీనికి చెట్లకి ఎటువంటి హాని రాకుండా వాడుతున్న మందులు వేస్తున్నది అన్నమాట. ఇది తెలీదు, అంటే మేబీ మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. ఈ ప్రస్తుతానికైతే ఇవి యూస్ చేస్తున్నారు. ఇవి చూస్తే అర్థమవుతుంది. సో అంటే ఇవి పెస్టిసైడ్సా లేకపోతే ఏంటనేది నాకైతే పెస్టిసైడ్సే కదా. సో అది. అండ్ ఇదంతా కూడా కంటిన్యూషన్గా డ్రిప్ అవుతూనే ఉంది. ఇదో ప్రతి చెట్టు దగ్గర ఇట్లా డ్రిప్ అవుతూనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అటు కార్నర్ నుంచి ఇటు కార్నర్కి దాదాపు ఒక 1/2 kilometer దాకా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మాట్లాడుతూనే ఉన్నాను అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఇవన్నీ కూడా మందులు వాడుతూ ఉన్నారు దీనికి. జస్ట్ ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను ఈ మందులు ఇవన్నీ చూపిస్తున్నాను. అంతా కూడా మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఇదంతా కూడా రెడ్ సాయిలే. ఎంటైర్ ల్యాండ్ అంతా కూడా రెడ్ సాయిలే. సో అటు ఆ కార్నర్లో కనిపిస్తుంది ఎడ్జ్, అండ్ ఇక్కడ కొద్దిగా దగ్గరలో కనిపిస్తుంది అనమాట. సో ఇదేమవుతుందంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆల్మోస్ట్ ఒకటే స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి ప్రస్తుతానికి కాసిన పండ్లు, మామిడి పండ్లు. ఇంకా చాలా చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి, పెద్దగా అవుతాయి ఇంకా.